ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ ఊరిలోనే, అది కూడా నీ వీధిలోనే ఒక శత్రువు, అదిగో చూడు, నీ వీధి చివరన చూడు, ఆ శత్రువు నీ మీద నీ కోసం నల్ల మంత్రాలు చదువుతున్నాడు, చెడు ప్రయోగాలు చేస్తున్నాడు. అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే, అతని మనసులో క్రూరమైన ఆలోచనలు, అతని నవ్వు క్రూరంగా నవ్వుకుంటున్నాడు ఆ చీకటిలో కూర్చొని. ఎందుకంటే నిన్ను ఏదో చెయ్యాలని పథకం వేశాడు, ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ గనుక నిజంగా అమలు చేశాడు అంటే నీ జీవితంలో పైకి లేవలేనంత దెబ్బతింటావు బిడ్డ. అలాంటి ఒక నల్ల మంత్రాలు చదువుతున్నాడు. అతనెవరు అంటే చెప్తాను, జాగ్రత్తగా విను. ఇప్పటికీ నీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక్కసారి కళ్ళను చిట్లించి తీక్షణంగా ఆ వీధి చివరన ఉన్నటువంటి ఆ వ్యక్తిని గమనించు. ఆ వ్యక్తి రూపం ఇప్పటికే నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి పేరు ఇప్పుడు నీ మనసులో మెదిలి ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే నీ మెదడులోకి వచ్చేసే ఉంటుంది. అతను నీ ముందు నవ్వే ఆ నవ్వు వెనక ఎంత కల్మషం ఉందో అర్థమవుతుంది. నీకు మామూలుగా చూసినటువంటి ఆ చూపుల వెనుక ఎంత క్రూరత్వం ఉందో అర్థమవుతుంది. నీతో మంచి మాటలాడుతున్న ఆ మనసు వెనుక ఎంత మలినం ఉందో నీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలనుందా? అతను చేసే చెడు ప్రయోగాల నుంచి, ఆ నల్ల మంత్రాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలనుందా? అయితే నీ తండ్రి మాట వింటావా? నీ సాయి మాట వింటావా? ఒక్క క్షణంలో నిన్ను ఆ నల్ల మంత్రాల నుంచి, ఆ చెడు ప్రయోగాల నుంచి, ఆ వ్యక్తి ఆ క్రూరపు చేతుల్లో నుంచి నిన్ను నేను త్రుటిలో తప్పిస్తాను బిడ్డ. వింటావా? మరి నువ్వు ఆ వ్యక్తి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా నీ సాయి మాటలు వినాలి. అంతకు తప్ప దారి లేదు బిడ్డ. నిర్లక్ష్యం చేసావు అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను కూడా ఏమి చెప్పలేను. అందుకే పరుగును వచ్చేసాను. నిన్ను హెచ్చరించాలని నిర్లక్ష్యం వద్దు, అజాగ్రత్త వద్దు, జాగ్రత్త, ఒక్క 2 నిమిషాలు ఆగు, అంతా కూడా పట్టబయలు చేసేస్తాను అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబాయ్ గారి మాటల వెనుక అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారు మీ కష్టాలన్నీ త్వరగా తీర్చేస్తారు. అయితే ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు, సరైనటువంటి రిజల్ట్ లేక అల్లాడిపోయి ఉండొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎంత పెద్ద సమస్యలో నుంచి అయినా కూడా చిటికేసినంతలో పక్కకి తీసేయటంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698777. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. అన్ని ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఆ వ్యక్తి గురించి ఈ రోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సింది. ఎందుకని అంటే తల్లి, ఇప్పుడు ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే, ఈ క్షణం ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే, ఈ సందేశం నీ చెవిన పడింది అంటే, ఇది ఏదో కారణం లేకుండా అకస్మాత్తుగా జరగలేదు. నీ సాయి ఆశీర్వాదం ఉంది కాబట్టే, నీ సాయి ఈ సందేశాన్ని నీ ముందుకు పంపించాడు కాబట్టే ఇది నువ్వు చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు. నువ్వు ఎంచుకోబడ్డావు. సాయి చేత ఎన్నుకోబడిన వారికి ఈ వీడియో కనపడదు, ఈ సందేశం వినబడదు. ఇది కాకతాళీయం, అంతకన్నా కాదు బిడ్డ. ఇది కాలక్షేపం కోసమో కాదు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న అంతు చిక్కని కష్టాలకు, నువ్వు పడుతున్న నరకానికి ముగింపు పలకటానికి సాక్షాత్తు నీ సాయి నీకు పంపుతున్నటువంటి ఒక సంకేతం. ఈ సందేశాన్ని ఒక సూచన, ఒక హెచ్చరికగా నువ్వు తీసుకో. నేరుగా నీ సాయి నీకు చెప్పలేడు కాబట్టి, అంటే నేనే నేరుగా వచ్చి నీతో మాట్లాడలేను కాబట్టి ఇలా ఈ సందేశాల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాను. ఇలాంటి సంకేతాల ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను, నిన్ను అప్రమత్తం చేస్తూ ఉంటాను. అయితే
నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి తల్లి. నీ ఊర్లోనే, నీ వీధిలోనే, లేదా నీకు అత్యంత సన్నిహితంగా ఉండే నీ బంధువర్గంలోనే ఒక వ్యక్తి నీపై పగలతో రగిలిపోతున్నాడు, నిప్పులు జరుగుతున్నాడు. నీ ఎదుగుదల చూసి తట్టుకోలేక నీ కుటుంబం నాశనం అయిపోవాలని పగలు రాత్రి కుట్రలు చేస్తున్నాడు. ఇది నేను చెబుతున్న ఒక మాటే కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే నీ పరిస్థితి కూడా అలా మారిపోయింది బిడ్డ. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి లక్షణాలేంటి? ఆ వ్యక్తి ఎందుకు నీకు కీడు చేయాలనుకుంటున్నాడు? ఆ చేతబడి నుంచి, ఆ నల్ల మంత్రాల నుంచి, ఆ నరదృష్టి నుంచి నువ్వు నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ రోజు నీకు నేను స్పష్టంగా చెబుతాను బిడ్డ. జాగ్రత్త పడు. అయితే ఇక్కడ నీ సాయి నీకు ఒక రక్షా కవచం ఇస్తున్నాడు. ఆ రక్షా కవచం ఏంటి? అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడా దాచకుండా ఈ రోజు నీకు పూస గుచ్చినట్లు వివరిస్తా బిడ్డ. నీ కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోతాయి. కానీ ఈ రహస్యాలన్నీ నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? కాసేపు ఇక్కడ నాతో నిలబడక తప్పదు, నాతో నడవక తప్పదు, నాతో ప్రయాణం చెయ్యక తప్పదు. ఈ రహస్యాలన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న మాట కూడా నీ బాగు కోరి నేను చెప్తాను బిడ్డ. కాబట్టి నీ సాయి నీ బాగు కోరి చెబుతున్న ఆ మాటల్ని కూడా నిర్లక్ష్యం చేయకు, పెడచెవున పెట్టుకో. నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే నీ సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. నీ సాయి చూపు ఎప్పుడు నీ మీద ఉంటుంది. అలా ఉండబట్టే ఈరోజు నీ కష్టాలను కడ తీర్చాలని, నీ కష్టాలను తొలగించాలని నీ ముందుకు నేను పరుగున వచ్చేసాను. నీ పేరు మీద ఏదో జరుగుతోంది. నీ వీధిలోనే, నీ వీధి చివరన చిమ్మ చీకటిలో చీకటిగా కలిసిపోయి చీకటి మనసున్న ఆ వ్యక్తి నీ మీద నల్ల మంత్రాలు చదువుతూ చేతబడి ప్రయోగాలు చేస్తూ ఉంటే అల్లాడిపోయాను. నా బిడ్డను రక్షించుకోవాలి అనుకున్నాను, నా బిడ్డ కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకున్నాను. అందుకే పరుగున వచ్చేసాను. ఒక్క 2 నిమిషాలు తల్లి నీ సమయాన్ని నా కోసం ఇవ్వు. నీ జీవితాన్ని బాగు చేసి వెళ్తాను. నీ జీవితాన్ని నేను చక్కదిద్ది వెళ్తాను. నీ జీవితాన్ని నేను మరమ్మత్తు చేసి వెళ్తాను. నీ జీవితంలో ఏదైతే చెత్త చెదారం ఉందో, నీ చుట్టూ ఏదైతే చెత్త చెదారం ఉందో దాన్ని, పేరుకుపోయి ఉన్న ఆ మలినాన్ని తొలగించి కడిగేసి శుభ్రపరిచి అలాంటి మలినం నిన్ను మళ్ళీ అంటకుండా చేసి మరీ వెళ్తాను బిడ్డ. ఒక్క 2 నిమిషాలంటే 2 నిమిషాలే ఆగు. మధ్యలో ఏదో పని ఉందని, ఎవరో పిలిచారని, ఏదో ఫోన్ కాల్ వచ్చిందని వదిలేసి వెళ్ళకు. ఎందుకంటే అలా వదిలిపోయావు అంటే నీ జీవితానికి సంబంధించినటువంటి అతిపెద్ద అదృష్టాన్ని, అతిపెద్ద రహస్యాన్ని, ఒక శక్తివంతమైన రక్షా కవచాన్ని నువ్వు శాశ్వతంగా కోల్పోతావు. అంతేకాదు నీ సాయి అనుగ్రహానికి కూడా నువ్వు నోచుకోకుండా ఆగ్రహానికి గురవుతావు. కాబట్టి జాగ్రత్త బిడ్డ. అసలు నీ మంచితనం గురించి చెప్పాలంటే ఎన్నని చెప్పాలి తల్లి. నువ్వు ఎలా ఉంటావంటే న్యాయం, ధర్మం, ఎప్పుడూ కూడా న్యాయం వైపు నిలబడతావు. ఎదుటివాడికి అన్యాయం జరుగుతుంటే నీ ప్రాణం అడ్డు వేసైనా నువ్వు చిక్కుల్లో పడతావు. నీ మీదకి లేనిపోని గొడవలు వస్తాయని తెలిస్తే కూడా సరే, అవేమీ లెక్క పెట్టవు. వెంటనే వెళ్ళి వాళ్ళను కాపాడాలని చూస్తావు. నీ జోబులో ఒక 10 రూపాయలుంటే అందులో 5 రూపాయలైనా ఎదుటివాడికి ఆకలి తీర్చడానికి ఇచ్చే గొప్ప దానుగుణం నీది. ఎవరింట్లో ఏ కష్టం వచ్చినా ముందు వెళ్ళి నిలబడతావు. ఎవరికి డబ్బు అవసరం వచ్చినా అప్పు చేసైనా సరే ఇచ్చి సహాయం చేస్తావు. నిన్ను నమ్మిన వాళ్ళ కోసం నీ సమయాన్ని, నీ డబ్బుని, నీ రక్తాన్ని సైతం కూడా దారబోస్తావు కదా బిడ్డ. కానీ కొద్దిగా ఆవేదనతో నీకు ఏం మిగిలింది అంటే గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు బిడ్డ. నీకు ఈ జీవితంలో మిగిలింది ఏంటి? కన్నీళ్ళు, నమ్మక ద్రోహం, అవమానాలు, నిందలు. నువ్వు ఎవరికైతే ప్రాణం ఇచ్చి సహాయం చేసావో, ఎవరికైతే అండగా నిలబడ్డావో, ఈరోజు వాళ్లే నిన్ను రోడ్డు మీద నిలబెట్టాలని చూస్తున్నారు కదా. నువ్వేదో వాళ్లకు బాకీ ఉన్నట్లు నిన్ను చులకన చేసి మాట్లాడుతున్నారు కదా నలుగురిలో నీ వెనుక. అది తెలిసి కూడా నువ్వు లోపల కుమిలిపోతున్నావు కదా. నేను వీళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నేను ఇంత ఆదుకున్నాను కదా. ఈరోజు నా గురించి నేను లేనప్పుడు నా వెనుక ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చులకన చేస్తున్నారో అంటూ ఎంత కుమిలిపోతున్నావో నీ సాయి చూస్తూనే ఉన్నాడు తల్లి. నీ సాయి కనుచూపు నుంచి ఏదైనా తప్పించుకోగలదా? అవునా కదా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎప్పుడూ కూడా గుడిలో దేవుడి ముందు నిలబడి ఒక్కటే అడుగుతావు. నీ సాయి మందిరానికి వచ్చినప్పుడు కూడా నీ సాయిని ఒక్కటే అడుగుతావు, బాబా నేను చీమకు కూడా హాని చెయ్యలేదే, ఎవరికి అన్యాయం చెయ్యలేదే, నాకెందుకు తండ్రి ఈ శిక్ష, నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని ఏడుస్తావు కదా. కానీ నేను ఒక నిజం చెప్పనా తల్లి, ఇది నీకు సాయి ఇస్తున్న కష్టమో, దైవం ఇస్తున్న కష్టమో కాదమ్మా. ఇది నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ ఎదుగుదల చూడలేని రాక్షసులు పెడుతున్న కష్టం. ఇది నరదృష్టి.
ఇప్పుడు అసలే విషయం చెప్తా విను. సాయి నిన్ను దేని గురించి హెచ్చరిస్తున్నాడో తెలుసా? నీ ఊరిలో, నీ బంధువుల్లో, లేదా నీ చుట్టుపక్కల నీపై పగ తగిలిపోతున్న ఆ వ్యక్తి ఎవరు? గుర్తుపెట్టుకో. శత్రువులు ఎప్పుడూ కూడా కత్తి ఒక చేతిలో పట్టుకొని నరరూప రాక్షసుల్లా, హంతకుల్లా నీ ఎదుటికి రారు, కానీ నీ పక్కనే ఉంటారు, నీ ఇంట్లోనే కూర్చుంటారు, నీతో కలిసే భోజనం చేస్తారు. కానీ నీ ఎదుగుదల చూసి వాళ్ళ కడుపులో అగ్ని పర్వతం బద్దలవుతూ ఉంటుంది. లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతాను వినుబిడ్డ. ఈ లక్షణాలు చెప్పాను అంటే నీతో ఉన్న వాళ్ళలో ఈ లక్షణాలు ఎవరికున్నాయో నీకు ఇప్పుడు వెంటనే నీ మనసులో వారి రూపం మెదులుతుంది. నీ కళ్ళల్లో వాళ్ళ రూపం గోచరిస్తుంది. నువ్వు కొద్దిగా సంతోషంగా కనిపించినా, లేదా ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నా, కొత్త బట్టలు వేసుకున్నా వాళ్ళు పైకి నవ్వుతూనే ఉంటారు. ఏంటి బాగున్నావా? ఏంటి ఈ మధ్య బాగా సంపాదిస్తున్నట్టున్నావు? ఏంటి అంతా నీదే, హవా నీదే అంటూ అలా మాట్లాడుతూ వెటకారంగా అడుగుతారు. ఆ మాటల్లో ఉన్నది ప్రేమ కాదు, విషం. నరదృష్టికి ప్రతిరూపం ఆ మాటలు. నువ్వు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెడితే అది ఏం వర్కౌట్ అవ్వదులే అని నిన్ను నిరుత్సాహపరుస్తారు. నీ కుటుంబంలో ఏదైనా చిన్న గొడవ జరిగితే దాన్ని ఆర్పాల్సింది పోయి అందులో ఇంకొద్దిగా నూనె పోసి ఆ గొడవను పెద్దది చేస్తారు. నీ పిల్లలు బాగుపడుతుంటే చూసి ఓర్వలేరు. వాళ్ళు ఎవరు అంటే గతంలో నీ చేత ఎన్నో సాయాలు పొందిన వాళ్లే, నీ దగ్గర డబ్బు తీసుకునే ఎగ్గొట్టిన వాళ్లే. వాళ్ళు మీ ఊర్లో మీ పక్క వీధిలో ఉండొచ్చు, లేదా నువ్వు ఆఫీస్లో పనిచేసే చోట నీ పక్క సీట్లో కూర్చునే వ్యక్తి కావచ్చు. తను నీపై పగ ఎందుకు పెంచుకున్నాడో తెలుసా? నాకన్నా వీడెందుకు బాగుండాలి, ఒకప్పుడు నా వెనుక తిరిగిన వాడు వీడు, ఈరోజు నాకన్నా పైకి ఎలా వెళ్ళిపోతున్నాడు అనే కడుపు మంట. ఇదే తన పగకి కారణం. వాడు కేవలం మాటలతో ఆగిపోవటం లేదు, నీపై ఏడుపు, నీపై చెడు ప్రయోగాలు, అలాగే నరఘోష, నల్ల మంత్రాలు కూడా చదువుతున్నాడు. తన కంటి చూపు ఉంది చూడు, అది చాలా శక్తివంతంగా కూడా నీ మీద పనిచేస్తోంది. ఏ పని జరగనివ్వట్లేదు, మనశ్శాంతి ఉండటం లేదు, అనవసరంగా గొడవలు, అనవసరంగా నిందలు, అనారోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత లేదు. ఎక్కడ మంచి పని చెయ్యాలని వెళ్ళినా కూడా చెడు ఎదురవుతోంది. ఇదంతా కూడా ఈ నరఘోష వల్లనే. దానివల్లే ఈ రోజు నీ జీవితం అతలా కుతలం అవుతోంది బిడ్డ. ఆ శత్రువు చేస్తున్న ప్రయోగాలు, వాడి కుళ్ళు, వాడి నరదృష్టి వల్ల నీ జీవితంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయో నేను చెబుతాను విను. ఇవి నీ జీవితంలో జరుగుతున్నాయో ఒక్కసారి చూడు. ఆర్థిక నష్టం. నిన్నటి వరకు బాగానే చేతికి డబ్బులు వచ్చేవి, అకస్మాత్తుగా డబ్బు రావటం ఆగిపోయింది. ఎక్కడికక్కడ అప్పులు పెరిగిపోతాయి, చేతికి డబ్బులు వచ్చినట్లే వచ్చి ఖర్చు అయిపోతున్నాయి. అయితే నీ డబ్బులు ఉన్నది జోబులో పెట్టుకుంటే ఏమైపోతున్నాయో కూడా తెలియటం లేదు. ఇది నరదృష్టి మొదటి లక్షణం. అనారోగ్యాలు. రాత్రి పడుకునే వరకు ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఉదయం లేచేసరికి ఎవరో ఒకరికి జ్వరం, ఒళ్ళు నొప్పులు, ముఖ్యంగా భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి తెలియని నీరసం. ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయిస్తే ఏమీ ఉండదు, అంతా మామూలుగా ఉంటుంది, కానీ రోగం తగ్గదు. డాక్టర్లకు సైతం అర్థం కాని వింత రోగాల. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తలు ప్రశాంతంగా మాట్లాడుకోలేరు, చిన్న చిన్న మాటలకే చిటపటలాడుకుంటారు. ఉప్పుందా, పప్పుందా అని అడిగితే ఏకంగా గొడవల వరకు వెళ్ళి విడాకుల వరకు వెళ్ళేంత గొడవలు జరిగిపోతాయి. ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక ప్రతికూల శక్తి. ఇంట్లోకి వెళ్ళాలంటేనే భయం, చిరాకు, మానసిక ఆందోళన. రాత్రిపూట నిద్ర పట్టదు, పీడకలలు వస్తాయి, పాములు కరిచినట్టు, పాములు పైనుండి మీద పడినట్టు కలలు వస్తాయి, లేదా ఎక్కడో పైన ఎత్తైన ప్రదేశం నుంచి నువ్వు కాలు జారి కింద పడిపోతున్నట్టు, నువ్వు ఎక్కడో వెళ్తుంటే అంత చీకటి అయిపోతున్నట్టు, చుట్టూ ఎవరూ లేనట్టు అనిపించటం. ఇలా మొదలుపెట్టిన అడ్డంకులు 99% పని పూర్తవుతుంది బిడ్డ. ఇంకొక శాతం ఉంది, అనగా ఆ పని మొత్తం ఆగిపోతుంది. ఏదో ఒక పని మొదలు పెట్టాం, అంతా అయిపోయింది, ఇంకా గుండెల మీద చెయ్యి వేసుకోవచ్చు, ఇంకేంటి 99% ముగిసిపోయింది నా పని, ఇంకొక శాతం మాత్రమే ఉంది, అది అయిపోతే అంతా అయిపోయినట్టే అని గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా నిట్టూర్పు విడిచే లోపు ఆ ఒక్క పని ఆగిపోతుంది, మొత్తం పని ఆగిపోతుంది. ఇందులో ఏ ఒక్క లక్షణం నీ ఇంట్లో ఉన్నా సరే ఆ శత్రువు యొక్క పగ నీ ఇంటికి తాకింది అని అర్థం చేసుకో. అతని చెడు దృష్టి నీ కుటుంబాన్ని నాశనం చేస్తోంది అని గ్రహించు. ఇక్కడ నువ్వు గనక చూస్తే ఎలా ఉంది నీ పరిస్థితి అంటే ఒక్కసారి నాకే గుండె జల్లుమనేలా ఉంది. లక్ష్మీ కటాక్షం, ఆకర్షణ ఏవీ కూడా లేకుండా పోయే విధంగా ఉన్నాయి. డబ్బు వచ్చినట్టే వచ్చి ఆఖరి నిమిషంలో ఏదో ఒక రూపంలో డబ్బు సర్దుబాటు అయ్యే అదృష్టం నీకు ఉండేది ఇంతకు ముందు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే గనక ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూడా
తల్లకిందులు చేసే విధంగా ఉంది. ఇది అంతా కూడా నీ శత్రువులకు బలం పెరిగింది. నీ చుట్టూ ఉన్నటువంటి ఆ కంటికి కనిపించని ప్రతికూల శక్తి, ఆ నకారాత్మక శక్తి, నెగిటివ్ శక్తులు నీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం బిడ్డ. అవి ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ నువ్వు గత జన్మలో లేదా తెలుసో తెలియకో చేసిన చిన్న తప్పులకి ఏ రూపంలో నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. కానీ నువ్వు భయపడకు. నీ సాయి నీతో ఉన్నాడు. నీ సాయి దయగలవాడు. నిన్ను సరైన మార్గంలో నడిపించి నీకు పట్టిన దరిద్రాన్ని వదిలించటానికే నీ సాయి ఈ హెచ్చరికను నీకు పంపిస్తున్నాడు. ఇక నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయం బిడ్డ. ఇక్కడ మాత్రం వీడియోని పక్కకి తొయ్యకుండా, నెట్టేయకుండా, స్కిప్ చేయకుండా చూడు. నీ మీదే పగతో రగిలిపోతున్న ఆ వ్యక్తి బారి నుండి, అతని కన్ను నుండి, నరఘోష నుండి నువ్వు బయటపడాలి అంటే వెంటనే ఈ పనులు చెయ్యి. ఇది నీకు సాయి చెబుతున్న మార్గం. ఇది ఒక సత్య మార్గం. ఇక్కడ నేను ఏవో మంత్రాలు చెప్పట్లేదు, తంత్రాలు చెప్పట్లేదు. మీ అమ్మలో, మీ నాన్నమ్మలో, మీ ముత్తమ్మలో చేసేటటువంటి ఒక చిన్న పరిహారమే చెప్తాను. ఆ పరిహారం చేసుకో. ఎవరి నరదృష్టి, ఎవరి నరఘోష, ఎవరి చేతుబడులు, ఎవరి నల్ల మంత్రాలు నీ మీద పని చెయ్యవు బిడ్డ. ముందుగా ఉప్పు తీసుకో. ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని దాన్ని నువ్వు ఏం చెయ్యాలి అంటే, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తిని, ఆ శత్రువు వదిలిన చెడు గాలి పోవాలి అంటే ఈ రోజే నీ ఇంట్లో రాళ్ళుప్పు తీసుకొని మంగళవారం లేదా శుక్రవారం నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు నీళ్లలో పిడికెడు రాళ్ల ఉప్పు వేసి ఆ నీళ్లతో ఇల్లు మొత్తం తుడువు. ఉప్పుకి ఎటువంటి చెడు శక్తినైనా, నరదృష్టినైనా లాగేసి బయటకు పడేసేటటువంటి మహాశక్తి ఉంటుంది. ఉప్పుని లక్ష్మీ స్వరూపం అని కూడా అంటారు. ఇలా నువ్వు వరుసగా 3 వారాలు చేస్తే నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి మొత్తం మాయమైపోతుంది తల్లి. నీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. రెండవ పరిహారం, నిమ్మకాయతో చేసే పరిహారం. శత్రువు నీ ముఖం చూసి నీపై వదులుతున్న నరదృష్టి పోవాలి అంటే ఒక పసుపు రంగు నిమ్మకాయ తీసుకో. మచ్చలు లేని నిమ్మకాయ తీసుకొని శనివారం సాయంత్రం వేళ నీ తల చుట్టూ 3 సార్లు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు 3 సార్లు దిగదుడుచుకొని బయటపడే. దిగదుడిచేటప్పుడు కూడా మనసులో చెప్పుకో, నా శత్రువులు విడిచిన నరదృష్టి, నరఘోష నుంచి, ప్రతికూల శక్తుల నుంచి నన్ను బయటపడవేయి అంటూ అనుకుంటూ, నీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ, నీ సాయిని తలుచుకుంటూ ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి ఊరి బయట 4 రోడ్ల కూడలిలో పడేసి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కో. నీపై ఉన్న పగ, చేతబడి, నల్ల మంత్రాలు, కన్ను దోషం అన్నీ కూడా ఆ నిమ్మకాయతో పాటు వెళ్ళిపోతాయి. ఇక మూడవది, నువ్వు ఇక్కడ ఏం చెయ్యాలి అంటే, నీ ఊర్లో ఉన్న ఆ పగబట్టిన వ్యక్తి నీకు భౌతికంగా హాని చెయ్యాలని చూసినా, లేదా నువ్వు పనిచేసే చోట నీ ఆఫీస్లో నీకు ప్రమోషన్ రాకుండా చేసి ఆపాలని చూసినా, నువ్వు వ్యాపారం చేస్తున్నా లేదా ఎక్కడ ఏ పని చేస్తున్నా అక్కడ నీ తోటి వాళ్ళు నీ మీద లేనిపోని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నా, నీ పనులను అడ్డుకుంటూ ఉన్నా, అలా వాళ్ళను అడ్డుకునే శక్తి ఒక్క నీ కులదైవానికి మాత్రమే ఉంది. ముందు నీ కులదైవం ఎవరో, నీ ఇంటి దైవం ఎవరో తెలుసుకుని వాళ్ళకు ఒక్కసారి దండం పెట్టుకో. దీపం పెట్టి ఒక్కసారి ముడుపు తీసి కట్టు. కష్టం ఎక్కువైపోయింది, నన్ను కాపాడమ్మా, నన్ను కాపాడు స్వామి అంటూ. కులదేవత ఎలా అంటే, నీ ఇంటికి పెద్ద ఎలా అయితే ఉంటారో మీ అమ్మ నాన్న ఎవరైనా, అలాగే నీ కులానికి పెద్ద ఆ దేవుడు, ఆ దేవత. వాళ్ళకు నీ కష్టం చెప్పుకుంటే వాళ్ళు పెద్ద మనిషి స్థానంలో ఉండి ఎలా అయితే కాపాడుతారో నీ కులదేవత కూడా నిన్ను అలా కాపాడుతుంది. ఆ కష్టం నుంచి బయటపడేస్తుంది. ఇక నీ ఇష్టదైవమైన నీ సాయి నీతో ఎప్పుడు కూడా ఎలానో ఉన్నాడు. నీకొచ్చిన కష్టము నష్టమైతే ఏమీ లేదు బిడ్డ. నువ్వు జాగ్రత్తగా ఉండాలని నీకు ఈ హెచ్చరికలన్నీ చెప్తున్నాను. ప్రతిరోజు కూడా ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఏం చెయ్యాలంటే కాసేపు దైవనామస్మరణ చేసుకో. ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం వెలిగేటట్టు చెయ్యి. ధూపం వెయ్యి. నీ శత్రువులు గడగడలాడిపోతారు. నీ ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిపోతారు. నీ ఇంటికి ఒక అదృశ్యమైన రక్షా కవచం ఏర్పడుతుంది. అంతేకాదు, ఇక్కడ ముఖ్యమైన హెచ్చరిక రహస్యాలు కాపాడుకోవటం కూడా నీ చేతుల్లో ఉంది బిడ్డ. ఇది నీకు సాయి ఇస్తున్నటువంటి అతి పెద్ద ఒక హెచ్చరిక అని నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకని అంటే, అతి పెద్ద తప్పు ఏంటంటే నీ మనసులో నువ్వు ఏది దాచుకోవు. నువ్వు చేసే తప్పు ఏంటో తెలుసా? ఏది కూడా నీ మనసులో దాచుకోవు. అంతా కూడా అందరికీ చెప్పేస్తావు. రేపు నీకు 1,00,000 రూపాయలు రాబోతున్నాయి అంటే ఈ రోజే నీ చుట్టుపక్కల వాళ్ళకి, నీ బంధువులకి నాకు డబ్బులు వస్తున్నాయి అని డప్పు కొట్టి మరీ చెప్పేస్తావు. ఇది ఎంత తప్పు తల్లి. నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను. ఇదే నీ పాలిట ఒక పెద్ద శత్రువులా మారుతోంది.
ఒక శాపంలా మారుతోంది. ఈ శాపాన్ని తొలగించుకోవాలంటే నీకు రాబోతున్నటువంటి సంపాదన కానీ, శుభవార్తలు కానీ, ఆస్తిపాస్తులు కానీ ఏది కూడా ఇతరులతో పంచుకోకు. నువ్వు అలా చెప్పగానే నీ ఎదుటి వాళ్ళ కళ్ళు పాములాగా నీ మీద పడతాయి. వాళ్ళ కడుపులో ఈర్ష్య పుడుతుంది. ఆ క్షణమే నీకు రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి. కాబట్టి దయచేసి ఈ రోజు నుండి ఒక నియమం పెట్టుకో బిడ్డ. నీ ఇంట్లో జరిగే మంచి పని గురించి, నీ వ్యాపారం గురించి, నీ సంపాదన గురించి, నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఎవరితోనో పంచుకోకు. పని పూర్తయ్యే వరకు నీ ప్రణాళికలను రహస్యంగా ఉంచు. ఇదే సాయి నీకు చెబుతున్న అతి పెద్ద సూచన. ఈ సూచన నువ్వు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టమైన బిడ్డ. ఎందుకంటే కల్మషం లేని మనసు నీది. అందుకనే నువ్వంటే నీ సాయికి ఒక విపరీతమైన అభిమానం, ఒక ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే. అయినా భయపడుకు. శత్రు భయం ఉన్నమాట వాస్తవమే. కానీ చీకటి ఎంత దట్టంగా ఉంటే సూర్యోదయం అంత దగ్గర పడిందని అర్థం. ఇది కూడా అంతే. నీ ఊర్లోనో నీ బంధువుల్లోనో ఉన్న ఆ వ్యక్తి కుట్రలో ఇక ఎంతో కాలం సాగవు. నీ సాయి దృష్టి నీ మీద పడింది. నేను చెప్పిన ఈ పరిహారాలు శ్రద్ధగా నమ్మకంతో చెయ్యి. మనుషుల మాటలు పట్టించుకోకు. కుక్కలు మరుగుతుంటాయి, సింహం తన దారిన తాను వెళుతూ ఉంటుంది. నువ్వు సింహం లాంటి వ్యక్తివి. ఎవరు నిన్ను వదిలి వెళ్ళినా, ఎవరు నిన్ను మోసం చేసినా బాధపడుకో. వాళ్ళు నీ స్థాయికి సరిపోని వ్యక్తులు కాబట్టే సాయి నిన్ను వాళ్లను నీ జీవితం నుండి దూరం చేశాడు అని సంతోషపడు. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. రోజుకొక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి. దైవనామ స్మరణ చెయ్యి. నీ కులదైవాన్ని తలుచుకో, నీ ఇష్టదైవాన్ని తలుచుకో. రాబోయే కాలం నీదే. నీ పేరేంటో, నీ సత్తా ఏంటో ఈ ప్రపంచానికి తెలిసే సమయం రాబోతోంది. నిన్ను ఏడిపించిన వాళ్లే రేపు నీ ఇంటి ముందుకు, గుమ్మం ముందుకి వచ్చే సహాయం అడిగే రోజు వస్తుంది బిడ్డ. ఇది ఖాయం. ఈ సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో నీకు నేను ఎప్పుడూ కూడా తోడు ఉంటాను. నువ్వు ఎంతవరకు ఈ సందేశాన్ని వింటూ వస్తున్నావు అంటే నీకు నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత శ్రద్ధ ఉందో నాకు అర్థమవుతోంది. ఎందుకంటే నా కుటుంబానికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠతో ఎంతవరకు ఆగావు చూడు, అక్కడ నీ కుటుంబం పట్ల నీకున్న ప్రేమ అర్థమవుతోంది బిడ్డ. నీ సాయి అనుగ్రహం నీకు ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ నువ్వు చేయాల్సింది మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నీ సాయి చల్లని చూపులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి. ఆ కష్టాలన్నీ కూడా నీ కన్నీటితో పాటు కొట్టుకుపోవాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలని నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది నేను చెప్పిన రూపాలను బట్టి నీకు ఆ వ్యక్తి ఎవరో అర్థమైపోయింది. అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు. ముందుకు ముందే అన్నిగా చెప్పుకోవద్దు. అందరినీ గుడ్డిగా నమ్మకు. కొన్ని మనసులో దాచుకోవటం నేర్చుకో. ఇక నీ మీద జరుగుతున్నటువంటి ఈ నరఘోష, నరదృష్టి అంటావా, చెప్పాను కదా, ఈ పరిహారాలు చేసుకో. ఇంకా వాళ్ళు నీ వెంట్రుక కొసను కూడా తాకలేరు. నీ సాయి ఉన్నాడు. వాళ్ళ పన్నాగాలన్నింటినీ చెల్లా చెదురు చేసేస్తాడు. నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు బిడ్డ. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను చెప్పిన నియమాలు పాటించాలి, అంతే అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.